అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. ఇదివరకు ఎపిసోడ్లో మనం రామసుగ్రీవుల మైత్రి గురించి తెలుసుకున్నాం. ఆదర్శవంతమైన స్నేహం ఎలా ఉంటుందో, కష్టకాలంలో స్నేహితులు ఒకరికొకరు ఎలా తోడుగా ఉండాలో, స్నేహితుడు తప్పు చేసినప్పటికీ క్షమించి అవసరమైతే మందలించి తప్పును సరిదిద్దే పద్ధతి ఏ విధంగా ఉంటుందో, చనువు ఉన్నప్పటికీ పరస్పర గౌరవ భావం ఎలా నిలుపుకోవాలో వారిరువురి స్నేహం నుండి నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేక కథనంలో వాలి రావణాసురుల స్నేహం గురించి చూద్దాం. స్నేహం అంటే ఎలా ఉండకూడదో, ఎలాంటి వ్యక్తుల స్నేహానికి దూరంగా ఉండాలో వీరి జీవితాల ద్వారా మనం తెలుసుకుందాం. వాలి ఇంద్రాంశ సంభూతుడు, ఋక్షరజుడి కుమారుడు, వానరుడు, సుగ్రీవుడికి అన్నగారు, కిష్కింధకి రాజు, మహాబలశాలి, అమితమైన వేగవంతుడు. కానీ ఆవేశం, దురహంకారం వల్ల తమ్ముడిని అపార్థం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొడతాడు. రుమని సుగ్రీవుడికి దూరం చేస్తాడు. ఇక రావణుడి చరిత్ర మనకు తెలియనిదా? అన్నగారైన కుబేరుడి బంగారు లంకను తన స్వాధీనం చేసుకుని ముల్లోకాలలో తనంతటి బలశాలి లేడనే అహంకారము, అంతకు మించి విపరీతమైన స్త్రీ వ్యామోహం ఉన్నవాడు. హితబోధ చేశాడని, ఎదురు మాట్లాడాడని తమ్ముడైన విభీషణుణ్ణి రాజ్యం నుంచి వెలివేస్తాడు. తన స్వార్థానికి మంత్రులని, తమ్ముళ్ళని, చివరికి కన్న కొడుకులని కూడా యుద్ధానికి పంపి బలి ఇచ్చినవాడు. ఇలాంటి గొప్ప గొప్ప చరిత్రలు కలిగిన వాలి, రావణుడు స్నేహితులు కావడంలో ఆశ్చర్యం లేదు కదా. కానీ వీళ్ళిద్దరి స్నేహం చాలా విచిత్రంగా మొదలవుతుంది. ఉన్న చోట కుదురుగా ఉండకుండా చుట్టూ ఉన్నవారిని ప్రశాంతంగా ఉండనివ్వని స్వభావం రావణుడిది. సమయం సందర్భం అంటూ చూసుకోకుండా మాహిష్మతిపుర నగర రాజైన కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి దిగి అతని చేతిలో ఓడి బందీ అవుతాడు. చివరకు రావణుడి తాత అయిన పులస్త్య బ్రహ్మ వచ్చి వేడుకుంటే గాని కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి వదిలిపెట్టాడు. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకొని రావణుడు మళ్ళీ ఎక్కడెక్కడ అందమైన రాజ్యాలు, బలమైన రాజులు ఉన్నారో తెలుసుకొని వాళ్ళ మీద అనవసరంగా యుద్ధం ప్రకటించడానికి తిరుగుతూ ఉంటాడు. అలా కిష్కింధకి చేరుకుంటాడు. వాలి యొక్క బల పరాక్రమాలు, వేగం తనకంటే గొప్పవి కావనే దురహంకారానికి పోయి సంధ్యోపాసన చేస్తున్న సమయంలో వాలి వెనుక నుండి తలపడటానికి వస్తాడు. దైవీ శక్తితో రావణుడి రాకను గమనించి అతడి కంటే ముందే రావణుణ్ణి నొక్కి పట్టుకొని చంకలో పెట్టుకొని 4 దిక్కులా వెళ్ళి సంధ్యోపాసన చేసుకొని మళ్ళీ కిష్కింధకి తిరిగి వస్తాడు వాలి. రావణుణ్ణి విడిచిపెట్టి అందరి ముందు నవ్వుతాడు. పరువు పోగొట్టుకున్న రావణుడు చేసేదేమీ లేక భయంతో వాలి దగ్గర వాలిపోతాడు. ఇక తనవన్నీ వాలివే అని, తన భార్య బిడ్డలు, రాజ్యం అన్నింటి మీద వాలికి సమానాధికారం ప్రకటిస్తాడు రావణాసురుడు. ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం కూడా కుదుర్చుకుంటారు. అసలు వాలికి రావణుడి స్నేహం నిజానికి అవసరమే లేదు. వాడి వల్ల లాభమేమీ లేదు కనుక నష్టం కూడా లేదనుకొని తప్పు చేసి వాలి. రావణుడి వంటి దుష్ట స్నేహం వల్ల శ్రీరామచంద్రుడితో స్నేహానికి అర్హత కోల్పోయాడు వాలి. చివరకు వినాశనాన్నే చవిచూశాడు. రావణుడి ప్రవర్తన ఇక్కడి వరకు కొంత బాగానే ఉంది, ఏదో స్నేహం అనే పవిత్ర బంధమైతే ఏర్పరచుకున్నాడు కదా అని సంతోషిద్దాం అనుకుంటే ఆ స్నేహానికి మునుముందు ఎంత గౌరవం ఇచ్చాడో చూడాలి కదా. రామరావణ యుద్ధం మొదలవక ముందు కారుణ్యమూర్తి అయిన శ్రీరామచంద్రుడు చిట్ట చివరి అవకాశంగా వాలిపుత్రుడు అంగదుడిని రావణుడి వద్దకు దూతగా రాయబారం పంపిస్తాడు. మిత్రుని కొడుకని కూడా చూడకుండా వెంటనే ఈ దురాత్ముణ్ణి బంధించి వధించండి అని మంత్రులతో పదే పదే శాసిస్తాడు రావణుడు. యుద్ధకాండ 41వ సర్గ 82 శ్లోకంలో ఈ ప్రస్తావన ఉంటుంది. ఇది రావణుడి మిత్రద్రోహానికి ప్రతీక. ఇంతేకాకుండా రెండో విషయం, వాలితో స్నేహం చేశాక నెల రోజుల పాటు సుగ్రీవుడితో సమానమైన భోగాలు అనుభవిస్తూ కిష్కింధలో హాయిగా గడుపుతాడు రావణుడు. అయినా కూడా వాలి సోదరుడైనటువంటి సుగ్రీవుడి పైన ఎలాంటి స్నేహమో వాత్సల్యమో కనీసం జాలో కనబరచడు రావణుడు. స్నేహబంధం పట్ల అగౌరవ భావం, మిత్రద్రోహం రావణుడిలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఇలాంటి దుష్ట స్వభావం వల్లే కదా ఎంతటి దశగ్రీవుడైనా 20 చేతులు ఉన్నా చివరకు తన దుర్బుద్ధి వల్ల నేల కూలిపోయాడు రావణుడు. ఇంద్రుని అంశతో పుట్టినప్పటికీ రావణుడిలాంటి దుష్ట స్నేహం చేసినందువల్ల శ్రీరామచంద్రుడి స్నేహానికి పాత్రుడు కాలేకపోయాడు వాలి. మంచి స్నేహం దొరకడం అనేది ఒక గొప్ప వరం. తొందరపాటులో తప్పుడు స్నేహాలు చేసి చదువును, బాధ్యతలను, కర్తవ్యాలను మరచి వ్యక్తిత్వాలను, జీవితాలను కూడా కోల్పోవటం నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాం కదా మనం. దుష్ట స్వభావం ఉన్న వ్యక్తులతో నిర్మోహమాటంగా స్నేహం వదిలించుకోవటం శ్రేయస్కరం. అలా జాగ్రత్త పడకపోతే అది ఎలాంటి పరిణామాలకైనా దారితీయవచ్చు. రామాయణం అనే అద్దం ఎలా ఉండాలో, ఉండకూడదో బోధిస్తుంది. గ్రహించడమా, గ్రహించకపోవడమా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. రామాయణం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే రామాదివద్ వర్తితవ్యం న రావణాదివత్. అంటే రాముడు మొదలైన వారి వలె ప్రవర్తించాలి, ఉండాలి. రావణుడు మొదలైన వారిలాగా ఉండకూడదు అని. ఇలాంటి ఉదాహరణలు నేటి యువతకు, విద్యార్థులకు రామాయణం నేర్పే జీవిత పాఠాలు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తెలుసుకోవలసిన నైతిక విలువలు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అద్భుత సోపానాలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని స్నేహితుల కథనాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి. బీ స్పిరిచువల్ టాక్స్ని ఫాలో అవ్వండి. నమస్తే.